కుంభరాశి వారికి 22, 23, 24 తేదీల్లో నక్కతోక తొక్కినట్టే అదృష్టం వరిస్తుంది. అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. ఈ దేవుడు తిరుగుతున్నాడు కాబట్టి ఏంటంటే గనక మీకు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అలానే మీరేంటంటే గనక చేసే ప్రతి పని కూడా అండి ఖచ్చితంగా ఏంటంటే గనక సక్సెస్ అవుతుంది. మీరు అంటే పెద్ద పెద్ద శుభవార్తలు కూడా ఇక్కడ వినే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. గుడ్ న్యూస్ కూడా ఏంటంటే కనుక వినబోతున్నారు. మీ జీవితంలో ఎప్పుడు అంటే ఊహించనంత మీరు ఊహించనంత ఏంటంటేనండి ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట. అసలు కుంభరాశి పరంగా ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా కుంభరాశి వారికి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అలానే కాకుండా కుంభరాశి వారికి అండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. చాలా చక్కగా ఏంటంటే గనక మీరు ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారండి చాలా మంచి వాళ్ళండి. చాలా అద్భుతమైన వ్యక్తులని చెప్పొచ్చు. కుంభరాశి వాళ్లకు భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలను ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వీరండి కష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు, ధైర్యంగా నించుంటూ ఉంటారు. ప్రతి కష్టాన్ని కూడా ఏంటంటే కనుక వీరు సీరియస్గా తీసుకోరు. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం రానప్పుడు ఇంకోలాగా ఉండరన్నమాట. ఎప్పుడు ఒకటేలాగా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కష్టం వస్తే ఎదుర్కొనేంత ధైర్యం వీరికి ఉంటుంది. కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మొహం పైన చిరునవ్వు అనేది చెరగదు. చాలా సైలెంట్గా ఉంటూ ఉంటారు. చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు పైకి ఏ కష్టం లేదు, చాలా చక్కగా ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరికి మాత్రం లోలోన చాలా బాధ ఉంటూ ఉంటుంది. కానీ బయటికి చెప్పుకోరు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటేనండి క్షమిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే చక్కగా ఆరాధిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఒక వ్యక్తిని దూరం పెట్టడం, ఒక వ్యక్తిని దగ్గర చేసుకోవడం, అలానే కాకుండా ఒకరిని ద్వేషించడం, ఒకరిని ఏంటంటే కనుక ఇలా కోపించడం ఇలాంటివి చెయ్యరు. అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు. అందరినీ కూడా ఏంటంటే గనక క్షమించే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరి యొక్క ఆదర అభిమానాలు ఏంటంటే గనక ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక వీరికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా వీరు చేసే పనులు కూడా చక్కగా ఉంటాయి. ఒక పనిని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దాని వెంటే ఉంటారు. పని కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనకనండి ఆ భగవంతుడు కూడా ఏంటంటే వీరికి కొన్నిసార్లు పరీక్షలు ఇస్తూ ఉంటాడనమాట. ఈ వ్యక్తి ఇలా కష్టాలు ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడు, అలానే కాకుండా కష్టం లేనప్పుడు ఎలా ఉంటాడు అన్నట్టుగా భగవంతుడు కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో వీరిని పరీక్షిస్తూ ఉంటాడు. కష్టం ఇచ్చినప్పుడు కూడా ఒకేలాగా ఉంటూ ఉంటారు, కష్టం లేనప్పుడు కూడా ఒకేలాగా ఉంటూ ఉంటారు. ఈ రోజు డబ్బు ఉందని మురిసిపోరు, అలానే కాకుండా డబ్బు లేదని ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోరండి. ఎప్పుడు ఒకే పద్ధతిగా ఒకే రీతిలో ఉంటూ ఉంటారు కుంభరాశి వారు. కుంభరాశి గుణగణాలు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి. అందరికీ కూడా న్యాయం చేస్తూ ఉంటారు. హెల్పింగ్ నేచర్తో పాటు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఏంటంటే కనుక నలుగురిలో ఆదరాభిమానంతో పాటు మంచి గుర్తింపుని కలిగించుకుంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు కాబట్టి వీరికి ఏంటంటే కనుక సంఘంలో కావచ్చు, అలానే మనకు ఒక రకంగా చూసుకున్నట్టయితే మంచి గుర్తింపు లభిస్తుంది అనమాట. మంచి పేరుంటూ ఉంటుందండి కుంభరాశి వారికి. మ్యాక్సిమం ఏంటంటే కనుక మంచి పేరు, మంచి గుర్తింపు అనేది వీరికి లభిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. కుంభరాశి వారండి చాలా మెత్తటి మనసు అండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మోసం చేసిన వ్యక్తులని కూడా క్షమించి వారికి హెల్ప్ చేసే అంత మంచితనం ఏంటంటే వీరి దగ్గర ఉంటూ ఉంటుంది. ఎలా కనుక అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, భగవంతుడు మా కష్టాలని కూడా తీర్చాలి, మాకు కూడా ఇలా హెల్ప్ చేసే వాళ్ళు దొరకాలని కొన్నిసార్లు కొంతమంది కోరుకుంటారు. కానీ వీరి నుంచి హెల్ప్ తీసుకొని, వీరి నుంచి సలహాలు తీసుకొని వీరిని దూరం పెట్టిన వ్యక్తులు చాలా మంది అని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఏంటంటే కనుక వీరిని అవసరం ఉన్నంతసేపే కొంచెం బాగా మాట్లాడి అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు, ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదండి. మీరు నక్కతోక తొక్కినట్టే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీకు ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ లైఫ్లో ఈ 3 రోజులు కొంచెం ఇంపార్టెంట్ రోజులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీకు వచ్చే గుడ్ న్యూస్ అని ఏంటంటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక వస్తువు కానీ, ఒక వాహనం కానీ కొనే అవకాశం అయితే ఈ 3 రోజులు కనిపిస్తుంది. అందరికీ జరుగుతుందా అండి అని మీరు అనుకోవచ్చు. అందరికీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వస్తువన్నా గుడ్ న్యూసే, వాహనం అన్నా గుడ్ న్యూసే. ఇది కొనాలని మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు కదా, అది కొనే అవకాశం అయితే ఇప్పుడు ఉందన్నమాట. గ్రహాల మార్పుల రీత్యా కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే గ్రహస్థితుల ప్రభావాల కావచ్చు, కనుక మీకైతే వస్తు లాభం కానీ, వాహన లాభం కానీ కలిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కనుకనండి కొంతమంది ఏంటంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు వదిలేసే అవకాశాలు ఉంటాయి. కొత్త వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బాధ, ఇంకో రకంగా చెప్పాలంటే మంచి అని చెప్పొచ్చు. ఇలా మంచి చెడు రెండు ఉన్నాయన్నమాట ఈ యొక్క పనుల విషయాలలో అయితే. ఇది ఒకటనమాట.
ఇంకా మనం చూసుకున్నట్టయితే రావలసిన డబ్బండి మీ చేతికి అందుతుంది. అదృష్టం అందుకే మీకు తలుపు తడుతుంది. ఇక్కడ ఈ దేవత తిరుగుతుంది. అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీకు ఇక్కడ పుష్కలంగా ఉందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏంటంటే కనుక మీరు బాగా రాణించగలుగుతారు. అంటే డబ్బుకు లోటు ఉండదండి. ఇక్కడ చిన్న చిన్న చిరాకులు ఉన్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇరుగు పొరుగు వారితో కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది కూడా మీరు చూసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక పనుల పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. చక్కగా రాణించగలుగుతారు. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుంది. అంటే మీకు అనుకూలించకపోయినా దాన్ని మీరు అనుకూలించుకునే అంత స్థాయి అంటే మీరు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. దాన్ని అలా మార్చుకుంటారు మీరు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీకు ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉందండి. చిన్న చిన్న సమస్యలు అంటే కనుక ఇరుగు పొరుగు వారితో మీకు కొంచెం విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న మాట పట్టింపులు భార్యాభర్తలకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. చాలా చిన్నవన్నమాట. ఇవేం పెద్దగా మీకు అంత సమస్యలు అయితే కావు. ఈ సమస్యలు ఏంటంటే కనుక ఇగ్నోర్ చేస్తారని చెప్పొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే 23వ తేదీ శనివారం. 23వ తేదీ శనివారం ఉదయం నుంచి మొదలుకొని 4:45 వరకు కూడా బ్రహ్మాండమైన సమయము. ఈ సమయాలలో మీరు ఏది చేసినా మీకు కలిసి వస్తుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది. మంచి పనుల్లో ఏంటంటే కనుక మీకు లాభం కలుగుతుంది. అలానే కాకుండా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. అలానే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది. దైవారాధన చేసుకోండి. శనికి పూజలు చేయండి. అలానే మీరు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు కానీ లేదంటే కనుక ఇలా నల్ల నువ్వులని కానీ దానం చేస్తే ఇంకా మీకు పర్ఫెక్ట్గా కాలం అయితే మీ వైపే ఉంటుంది. మీకు అనుకూలిస్తుంది. చాలా మంచి ఫలితాలను అయితే ఇంకా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఏంటంటే కనుక దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉందండి. దైవానుగ్రహంతో దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సకాలంలో డబ్బు అందుతుంది. అంటే మీరు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో ఆ పెట్టుబడుల వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు మీ డ్రీమ్ కదా, వాటిని మీరు తీర్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలా మీరేంటంటే మీకు ఈరోజు అనుకూలిస్తుంది. ఉద్యోగాల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా సాఫ్ట్వేర్ల పరంగా కూడా ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్లకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా కూడా ఏంటంటే యాక్టివ్నెస్గా ఉంటారు. 4:44 వరకు కూడా మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. చాలా బాగుంటుంది. ఆ తర్వాత రాత్రి వరకు కూడా అండి కొంచెం బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఇక్కడ కొత్త పరిచయాలు ఏర్పడితే పరిచయాల వల్ల ఇంకా లాభదాయకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 22వ తేదీ. ఇక 23వ తేదీ మనం చూసుకున్నట్టయితే 23వ తేదీ ఆదివారం. ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళతారు, తీర్థయాత్రలకు వెళతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ దర్శనం చేసుకుంటారు. చిన్న చిన్న పార్టీస్లో అంటే పాల్గొంటారు. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఏంటంటే కనుక వివాహం చర్చలో ఉన్న వారికి వివాహం అంటే సంబంధించిన వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. వాటి వల్ల కొంచెం ఏంటంటే మీరు యాక్టివ్నెస్ అనేది మీలో కనిపిస్తుంది. చాలా మందికి కూడా కుంభరాశిలో వివాహం అయితే జరగక ఇబ్బంది పడిపోతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వివాహ శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే ఈరోజు అంటే బంధువర్గాన్ని కలిసే అవకాశం ఉంటుంది. వారితో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అమ్మ నాన్నతో కూడా ఏంటంటే కనుకనండి మీకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మ నాన్న తరపు నుంచి రావాల్సిన ఆస్తుల అంటే మీద మీరు చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుంది అని మనం చెప్పలేం. కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 రోజులు కూడా మీకు అనుకూలిస్తుంది, అనుకూలంగా ఉండబోతుంది. బాగా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 23వ తేదీ 4 గంటల నుంచి మొదలుకొని 9 గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే కనుక ఇరుగు పొరుగు వారితో కొంచెం విభేదాలు వస్తాయి. అది చాలా చిన్న చిన్న గొడవ ఏంటంటే కనుక చిలికి అంటే గాలివాన లాగా మారి ఆ గొడవ పెద్దదయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకోండి, మీరు ఏంటంటే కనుక చూసి మాట్లాడండి. నార్మల్గా కుంభరాశి వారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి సెట్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కనుక ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా తగ్గాలి అనేది బాగా తెలుసుంటుంది. కానీ కోపం వస్తే మాత్రం వీరిని ఆపటం ఎవరి తరం కాదు. నార్మల్గా కోపం అనేది రాదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చాలా యాక్టివ్నెస్గా కనిపిస్తూ ఉంటారు. కొంచెం ఏంటంటే కనుక బాగుంటారు చూడటానికి, కానీ మాట్లాడే పద్ధతి విధానం ఇవన్నీ కూడా బాగుంటాయి. కాకపోతే కొన్నిసార్లు ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుక కోపం వస్తే వీరి మాట వీరు ఒక్కొక్కసారి వినరనమాట. అలా ఏంటంటే కనుక కొంచెం అక్కడ గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రోజు భార్యాభర్తల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. ఉద్యోగాల వారికి బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అంటే నార్మల్గా అండి ఇక్కడ వ్యాపారం అలానే కాకుండా వృత్తి చేసే వాళ్ళకైతే బ్రహ్మాండంగా లాభదాయకంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 23వ తేదీ సోమవారం కాబట్టి వీలుంటే శివాభిషేకం లేకపోతే మీరేంటంటే కనుక దానం చేయటం గుర్తుపెట్టుకోండి. మీ రాశిని బట్టి మనం ఏంటంటే కనుక దాన ధర్మాలు చేసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. మీకు తోచినంత దానం మీరు చెయ్యండి. మీకు తోచినంత దానం చేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా మీకు కలుగుతుంది. అలా
మీకు సోమవారం కూడా ఏంటంటే గనక చిన్నపాటి సమస్య అయితే ఉందండి ఇక్కడ. అంటే కొంచెము చిన్నపాటి సమస్య అంటే గనక గుర్తుపెట్టుకోండి. కొంచెం ఏంటంటే గనక పని చేసే దగ్గర ప్రెషర్ అనేది పెరుగుతుంది. పని చేసే దగ్గర మీరు విభేదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్టు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విద్యార్థుల పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు. మంచి పురోగతి కనిపిస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. అలానే ఏంటంటే గనక మంచి ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది. కానీ అక్కడ చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత భార్యాభర్తల పరంగా అంటే బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా లాభదాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. కానీ పని చేసి చేసి అలసిపోయి కొంచెం ఓపిక అనేసి నశిస్తుంది. అలానే కాకుండా ఇక్కడ మీకు అంటే స్నేహితుల వల్ల కూడా ఏంటంటే కనుక మీకు లాభదాయకంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారాలు పెట్టారు కదా, అందులో లాభదాయకంగానే ఉంటుంది. పిల్లల పరంగా బాగుంటుంది. పిల్లలకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలానే ఏంటంటే కనుక మీకు దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆ డబ్బు వల్ల మీరు ఏంటంటే కనుక కొంచెం హ్యాపీనెస్ అనేది మీలో కనిపిస్తుంది అనమాట. అదేంటంటే కనుక డబ్బు, అది మీ డబ్బు కావచ్చు, బయటి డబ్బు కావచ్చు, ఖచ్చితంగా చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. వస్తు వాహన అంటే లాభం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న విభేదాలు వస్తాయి, కానీ వాటిని మీరు చూసుకొని జాగ్రత్తగా సర్దుకుంటే అంతా సెట్ అయిపోతుందని చెప్పొచ్చు. బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఉన్నాయండి మీకు.